ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ప్రకటనల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. ఆ తర్వాత ఆ దేవదూత స్వచ్ఛంగా ఉన్న నదిని నాకు చూపాడు. దానిలో జీవజలం ఉంది. ఆ నది దేవుడు మరియు గొర్రెపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై పట్టణంలోని గొప్ప వీధి మధ్య నుండి పారుతూ ఉంది. ఆ నదికి ఇరువైపులా జీవవృక్షం ఉంది. ఆ వృక్షానికి 12 కాపులు కాస్తాయి. ప్రతి నెల ఆ వృక్షం ఫలాలను ఇస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయడానికి ఉపయోగింపబడతాయి. ఇంక మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొర్రెపిల్లలకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. ఆయన భక్తులు ఆయనకు సేవ చేస్తారు. వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసలపై ఉంటుంది. ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు కనుక వాళ్లకు దీపపు వెలుగు కానీ సూర్యుని వెలుగు కానీ అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు. ఆ దూత నాతో, ఇవి నమ్మదగినవి, నిజమైనవి, ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభు త్వరలోనే జరగనున్న వాటిని తన సేవకులకు చూపించడానికి తన దూతను పంపాడు. చూడు, నేను త్వరలోనే రాబోతున్నాను. ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్కును ఆచరించేవాడు ధన్యుడు అని అన్నాడు. యెహోవా అనబడే నేను ఈ విషయం చూశాను. నేను అవి విని చూసినప్పుడు నాకు ఇవి చూపిస్తున్న దూతను ఆరాధించడానికి అతని కాళ్ళ మీద పడ్డాను. కానీ అతను నాతో, నేను నీ తోటి సేవకుని, నీ సోదరులతో ప్రవక్తలతో ఈ గ్రంథంలో ఉన్న సందేశాలు ఆచరించే వాళ్ళతో కలిసి సేవ చేసేవాడిని. నన్ను ఆరాధించకు, దేవుణ్ణి ఆరాధించు అని అన్నాడు. అతడు ఇంకా ఈ విధంగా అన్నాడు, కాలం సమీపిస్తుంది కనుక ఈ గ్రంథంలోని ప్రవచన వాక్కును రహస్యంగా దాచవద్దు. తప్పు చేసేవాడిని తప్పు చేయని, నీచంగా ప్రవర్తించేవాడిని నీచంగా ప్రవర్తించని, నీతిగా ఉండేవాడిని నీతిగా ఉండని, పవిత్రంగా ఉండేవాడిని పవిత్రంగా ఉండని. జాగ్రత్త, నేను త్వరలో రాబోచున్నాను. ప్రతి ఒక్కనికే అతడు చేసే వాటిని బట్టి నా దగ్గరున్న దాన్ని బహుమతిగా ఇస్తాను. ఆదియు అంతమును నేనే, మొదటివాడిని చివరివాడిని నేనే, ఆరంభాన్ని సమస్తాన్ని నేనే. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.